పెళ్లి చేసుకుంటాను అని చెప్పి జానీ ఆ విక్టిమ్ పైన సెక్షువల్ అసాల్ట్ చేశాడా, లేకపోతే ఉమ్. రేప్ చేసిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలతో నమ్మించాడా? ఏది నిజం దీంట్లో? రెండోది రెండోది యాక్చువల్ ఏం ఓకే. జరిగిందంటే వీళ్ళు వీళ్ళు ముంబైకి ఒక డాన్స్ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు అతని ఆధార్ కార్డు అమ్మాయి బ్యాగ్ లో పెట్టడం జరిగింది. రాత్రి 12 గంటలప్పుడు నా నా ఆధార్ కార్డు తీసుకోండి నీ బ్యాగ్ లో ఉండిపోయిందని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి మాస్టరే కదా రూమ్ కి తీసుకెళ్లడం జరిగింది. సో అక్కడ ఫస్ట్ ఆ అమ్మాయితో స్లోలీ స్లోలీ మాట్లాడుతూ హీ స్టార్టెడ్ స్ట్రిప్పింగ్ ఆఫ్ హర్ డ్రెస్ అండ్ దెన్ షీ రెఫ్యూజ్డ్ షీ క్రైడ్ బికాస్ విచ్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్ట్. అది అది 16 అమ్మాయికి జరిగిన ఉమ్, ఏడుస్తుంది, 25 అమ్మాయికి కూడా జరిగినా ఏడుస్తుంది. ఎందుకంటే తనేం ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. అద్భుతమైన అందగాడు ఈమె క్రష్ అని వెళ్ళలేదు కదా. చాలా మంది క్రష్లు ఉంటారు, భయంకరమైన క్రష్లు ఉంటారు, అవేం కాదు కదా అక్కడ. సో ఆటోమేటిక్ గా ఆ అమ్మాయి ఏడ్చింది, తను మళ్ళీ కన్విన్స్ చేశాడు, మళ్ళీ ఇది చేశాడు, సెక్షువల్ అసాల్ట్ చేశాడు. దాన్ని రేప్ కింద కన్సిడర్ చేయబడుతుంది. దాని తర్వాతే చెప్పడం జరిగింది. ఇక్కడ మతం అనే ఒక అంశం వచ్చింది. యాజ్ పర్ మై రిలీజియన్ హీ సెడ్, యాజ్ పై మై రిలీజియన్ ఇప్పుడు నేను నిన్ను తాకాను కాబట్టి నువ్వు నా భార్యతో సమానం. సో నా భార్యతో సమానం కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి, అప్పుడే నేను స్వర్గానికి వెళ్తాను, లేకపోతే నాకు చెడు జరుగుతుంది ఉమ్, అని చెప్పి ఆ అమ్మాయిని నమ్మించిన క్రమంలో ఆ అమ్మాయి అతనితో తనే నా భర్త అని ట్రావెల్ అయిపోయింది. అండ్ ఇంకొకటి, సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ చాలా క్వైట్ న్యాచురల్, చాలా చాలా క్వైట్ న్యాచురల్ అండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మన ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు ఇంకా భయంకరమైన పచ్చి నిజాలు కూడా నేను మీకు ఫోన్ లో చెప్తాను, అవి ఉమ్, ఎలా జరుగుతాయి అన్నది. ఉమ్, అవన్నింటిని దాటేసుకొని వస్తున్నప్పుడు ఇవి ఇంక మనకు తప్పదు, ఇక్కడ పని ఉండాలి, మనం పని చేసుకొని పోతుండాలి, ఇవన్నీ చాలా న్యాచురల్ అని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో ఇండస్ట్రీలో కూడా ఆ అమ్మాయి అప్పటికే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోయింది. అందరూ చెప్పడం అదే జరిగింది, అయితే పని చేసుకో లేకపోతే వదిలేసి, రెండే ఆప్షన్స్, డూ ఆర్ లీవ్. ఉమ్, సో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. అట్లీస్ట్ ఇతను నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఇండస్ట్రీలో ఎవరు అంత భరోసా ఇస్తారు, అంతే నమ్మింది ఆ అమ్మాయి. ఉమ్, ఆనెస్ట్ గా అమ్మాయి ఒప్పుకుంటుంది, అంతే నమ్మిన నేను. ఇండస్ట్రీలో ఎవరు ఇక్కడ పెళ్లి చేసుకుంటామని మాటలు ఇవ్వరు, ప్రేమగా చూసుకుంటామని మాటలు ఇవ్వరు, ఓన్లీ వాడుకొని వదిలేసే వాళ్ళు తప్ప ఇంత భరోసా ఎవరు ఇవ్వరని చెప్పేసి షీ బిలీవ్డ్. అండ్ దెన్ షీ గాట్ పొసెసివ్నెస్ ఆల్సో. నన్నే పెళ్లి చేసుకొని వచ్చేస్తుంది అబ్బా, ఎవరికైనా వస్తుంది. ఓ 16, 17 ఏళ్ల పిల్లకి ఏంటి బోడి, 30 ఏళ్ల అమ్మాయికి కూడా వస్తుంది, 35 ఏళ్ల అమ్మాయికి కూడా వస్తుంది. ఒకడు పదే పదే నేను భర్తనంటే నా భర్త అనే స్వార్థం ఆడదానికి రావడంలో ఏ రకంగా తప్పులేదు. సో ఆ ఉమ్. అమ్మాయి కూడా మెసేజ్లు పంపించి షీఈ్ యాక్సెప్టింగ్. వాళ్ళ వైఫ్ ఏదైతే చెప్తుందో ఐ మిస్ యూ, ఐ లవ్ యూ అని, ఎస్ షీ డిడ్, బికాస్ షీ వాజ్ ఇన్ ద ట్రాన్స్. షీ వాజ్ ఇన్ ద ట్రాన్స్ ఆఫ్ దట్ షీఈ్ అ వైఫ్ ఆఫ్ హిమ్. యాజ్ ఓకే. పర్ మై రిలీజియన్ నేను 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని అతను చెప్పడం వల్ల, అట్ ద సేమ్ టైం ఆ ట్రావెల్లో ఏంటి అంటే ఆ అమ్మాయికి మౌలాతో స్పీచ్లు ఇప్పించడము, వీడియోలు చూపించడము, ఆ అమ్మాయి 1 ఇయర్ పాటు పూజలకు దూరం అయిపోవటము, అండ్ వాళ్ళ పేరెంట్స్ అనుమానం రావటము, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావని. అండ్ దెన్ వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయికి బ్రెయిన్ వాష్ చేయడం. దాట్ ఉమ్, వాజ్ ద కీ పాయింట్. వెన్ షీ వాజ్ 18 వాళ్ళ పేరెంట్స్ బ్రెయిన్ వాష్ చేశారు. లేదు లేదు తను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడంటే పెళ్లి చేసుకుంటాడు, ఓకే, నీకు కెరియర్ తనతో ట్రావెల్ అవుతుంది, ఓకే, వై యూ వాంట్ చేంజ్ ద రిలీజియన్ అని అడిగారంట వాళ్ళ పేరెంట్స్. ఉమ్. నార్త్ ఇండియన్స్ కొంచెం స్ట్రాంగ్ ఉంటారు, మన సౌత్ ఇండియన్స్ రిలీజియన్ విషయంలో అంత పెద్ద స్ట్రాంగ్ ఉండరు, కానీ కొంచెం వాళ్ళు అవును. మధ్యప్రదేశ్ వాళ్ళు అనమాట. సో వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా అమ్మాయిని క్వశ్చన్ చేసినప్పుడు దెన్ ఆ ఒక్క క్వశ్చన్ ఆ అమ్మాయి మైండ్ లో ఇట్లా లాక్ అయిపోయింది. అవును, వై షుడ్ ఐ చేంజ్ మై రిలీజియన్? నేను ఉమ్, ఒక మనిషిని కదా ఇష్టపడ్డాను, ఒక మనిషే కదా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇప్పుడు తను పెళ్లి ఇంత కష్టపడింది, ఈ 16 ఏళ్ల వయసులో ఈ రేప్ అనే సంఘటన అనుభవించి మళ్ళీ అతనే భర్త నమ్మి అతనే ట్రావెల్ చేసింది, ఎండ్ ఆఫ్ ద డే కొరియోగ్రాఫర్, అందులో స్వార్థం ఎందుకు ఉంటుంది?